సరే ఇప్పుడు ప్రతి ఫీల్డ్ని టెక్నాలజీ ఓవర్టేక్ చేసినట్టు ఆర్ట్ ఫీల్డ్ని కూడా ఈ ప్రొడక్షన్ డిజైనర్గా మీరు ఏదైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో మీ ఫీల్డ్ని కూడా ఏఐ టెక్నాలజీ ఓవర్టేక్ చేసిందా? అంటే మీకు వర్క్ ఈజీ అవుతుందా దానివల్ల అన్నది నా క్వశ్చన్. ఆ! అది కూడా హెల్ప్ అవుతుందండి. అంటే ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ ఎక్కువ వచ్చేసిందండి మనకి. అంటే ఇదివరకుతో పోలిస్తే చాలా ఇప్పుడు ఇంటర్నెట్‌లో మనకు రిఫరెన్స్ దొరుకుతున్నాయి. ఎక్కడ ఇమేజ్ కావాలన్నా మనం వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. అన్నీ దొరికేస్తున్నాయి. ఇప్పుడు ఏఐలో కూడా మనం బోలెడన్ని రిఫరెన్స్ మనకు వస్తున్నాయి. కానీ దాన్నేంటంటే స్క్రిప్ట్ కరెక్ట్‌గా మన యాప్ట్‌గా దాన్ని వర్కౌట్ చేసుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుద్దండి. వాంటెడ్‌గా అది యూజ్ చేస్తే కూడా అది చాలా హార్డ్‌గా అంటే ఉంటది తప్ప ఏఐ టెక్నాలజీని మీరు 'తండేల్' సినిమాలో వాడారా? ఏఐకి సంబంధించింది అంటే దీంట్లో తండేలు పెద్దగా అవసరం రాలేదండి. బట్ మిగతా మూవీస్‌లో అంతా కూడా నేను యూజ్ చేస్తున్నానండి. నాగేంద్ర గారి బ్రెయినే సరిపోయిందంటారా? ఏఐ దాకా ఎళ్ళక్కర్లేదంటారా? అదే అండి. అంటే అంత అవసరం రాలేదు. అంటే అదే ఏఐ కూడా మీకు ఎక్కువ మనకేమి అంటే ఏదన్నా ఒక మనకు ఒక ఫ్యాంటసీ లాగా అలాంటి వాటికైతే ఏమైనా అవసరం ఉంటది గానీ, మనకి ఇది వెరీ రియలిస్టిక్ బ్యాక్‌డ్రాప్ కదండీ అంతా కూడా. ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్. ఏదన్నా ఒక సెట్ ఎయ్యాలన్నా, లేకపోతే ఒక లిబర్టీ తీసుకోవాలన్నా, ప్రొడక్షన్ సంస్థ గూడా మనకి చాలా హెల్ప్ జేయాలి అని. అవునండి. అవును. ఎస్పెషల్లీ ఈ 'తండేల్' సినిమా గురించి మాట్లాడితే, గీతా ఆర్ట్స్ దగ్గర నుంచి కానీ, అరవింద్ గారి దగ్గర నుంచి కానీ, మీకు ఆ ప్రత్యేకమైన ఒక ఫ్రీ హ్యాండ్ అదే. ఏమన్నా వచ్చిందా? మీకు గీతా ఆర్ట్స్ అనేది ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్ హౌస్ అండి. అది అందరికీ తెలిసిన విషయమే. బట్ గీతా ఆర్ట్స్‌లో మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉండవండి. అంటే మీకు ఈ సినిమాని యాక్చువల్‌గా ఏంటంటే డే 1 నుంచుండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అరవింద్ గారు ఒక ఎపిసోడ్ షూట్ చేస్తున్నామంటే బిఫోర్ ఆ ఎపిసోడ్ ముందు ఒక పెద్ద మీటింగ్ ఉంటదన్నమాట. ఆల్ టెక్నీషియన్స్‌తో, డైరెక్టర్, డీఓపీ, నాతో గానీ అందరితోనూ ఒక మీటింగ్ ఉంటదండి. మనం ఏం చేస్తున్నాము? ఎలా చేస్తున్నాము? అంటే అందరూ ఒకే ఫేజ్‌లో ఉన్నారా లేదా? అని ఆయన ఒక మీటింగ్‌లో డిస్కస్ చేసి అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ ఎవ్రీ ఎపిసోడ్‌కి అలా చేసుకుంటూ వెళ్ళేవాడిని. కాబట్టి ఎక్కడ ప్రొడక్షన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కషన్ రాలేదు. మీకు గీతా ఆర్ట్స్‌లో చేయడం వల్ల అది చాలా మనకు ఒక పెద్ద ఇదనమాట అండి. ఈ సినిమాలో ఎస్పెషల్లీ మీకు బెస్ట్ మూమెంట్ హీరోతో గానీ, హీరోయిన్‌తో గానీ, డైరెక్టర్ గారితో గానీ, లేకపోతే అరవింద్ గారితో గానీ, బన్నీ వ్యాస్‌తో గానీ, ఇట్లా మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఒక మంచి కాంప్లిమెంట్ అందుకున్న సందర్భం కానీ, మీ కష్టాన్ని గుర్తిస్తూ అవతల వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం ఏదైనా ఉందా సార్ షేర్ చేసుకోవడానికి? ప్రతి మూమెంట్‌లో అండి మనకి మేము ఏ సెట్ ఏసినా కూడా ప్రతి సెట్‌కు అందరూ ఎక్సైట్ అయ్యేవాళ్ళు. ఆ! అసలు ఇంత ఇప్పుడు మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బా వస్తుందని. ఫిషర్‌మెన్ కమ్యూనిటీ సెట్ ఏసామండి. కెన్నీ బీచ్‌లో సెట్ ఏసామనమాట. చాలా ఇంట్రెస్టింగ్ బ్యాక్‌డ్రాప్ అండి. అంటే మామూలుగా అయితే ఇప్పుడు శ్రీకాకుళంలో జరుగుతున్న కథ అండి ఇది. మనం శ్రీకాకుళం వెళ్లి చేసామనుకోండి, అదొక డాక్యుమెంటరీ లాగా ఉండొచ్చు. లేదంటే కొంచెం బెటర్‌గా ఉండొచ్చు. అంటే ఇదివరకు శ్రీకాకుళంలో చేసినవి కూడా చాలా బాగున్నాయి. అలా కాకుండా అంటే ఆడియన్స్ కూడా ఒక కొత్త ఫ్లేవర్ తీసుకురావాలని చెప్పేసి మేము మన ఇండియా వైజ్ మొత్తం ఎక్కడ సీ ఉందో అన్ని సీ అన్నీ రీసెర్చ్ చేసండి. బట్ దాన్ని తిరగడానికి టైం సరిపోకపోతే గూగుల్‌లో సెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఐలాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రాక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అని గూగుల్‌లో చూసుకొని కొన్ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్‌గా మేము కర్ణాటకలో సీ ఎడ్జ్‌లో ఒక విలేజ్ కెన్నీ బీచ్ అని ఒకటి ఉందండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక అంటే ఆల్రెడీ ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్‌ని ఎక్స్‌టెన్షన్ కింద మేము అది ఎలా ఉంటదంటే ఒకవైపు సీ ఉంటదండి. ఒకవైపు బ్యాక్ వాటర్ ఉంటది. అంటే ఒక ట్రయాంగిల్‌లా ఉంటదనమాట అండి. అప్పుడు ఏమవుద్దంటే మీకు సన్‌సెట్ దొరుకుద్ది, సన్‌రైజ్ దొరుకుద్దండి. సన్‌రైజ్ వచ్చేలాగా హీరోయిన్ హౌస్ సెట్ ఏసాము. సన్‌సెట్ వచ్చేలాగా హీరో హౌస్ సెట్ చేయడం జరిగింది. అది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అక్కడ చాలా అంటే టైం కూడా తక్కువ ఉండింది. మాకు బిఫోర్ ఒక లొకేషన్ అనుకున్నది అది మిస్ అయిపోవడం వల్ల అప్పటికప్పుడు ఇంకొక లొకేషన్ షిఫ్ట్ చేసి అక్కడ సెట్ చేసాము. షూట్ జరుగుతున్నాక బన్నీవాస్ గారు వచ్చారు. బన్నీవాస్ గారు వచ్చి ఏంటి ఇదంతా మనం ఆయనకి సెట్ అనేది కూడా ఏది సెట్ ఏసారు, ఏది ఏదసలు రియల్ అని ఎగ్జిస్టింగో అర్థం తెలీదు. కాలేదండి. వావ్! ఆయన షాక్ అయ్యారన్నమాట. ఏంటి ఇదంతా మనం సెట్ ఏసామా? ఇంత పెద్ద సెట్ ఏసామా? అంటే జనరల్‌గా ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని అంటారండి. బట్ బన్నీవాస్ గారు అది మాట్లాడకుండా ఇంత ఇంత పెద్ద సెట్ ఏసాం మనం అని చాలా ఎక్సైట్ అయ్యారండి. అది ఫస్ట్ మేము చేసిన షూట్ అండి. అలాగే బోట్ సెట్ ఒకటి ఏసామండి. బోట్ కూడా అందరూ టీమ్ అంతా కూడా వచ్చిన వాళ్ళందరూ చాలా రియలిస్టిక్‌గా ఉంది బోటు. అంటే ఒరిజినల్ బోట్ ఏమైనా తెప్పించారా ఇక్కడికి ఏసారన్నారండి. అదొక మంచి కాంప్లిమెంట్ అండి. తర్వాత సాయి పల్లవి గారు ఒకరోజు మేము ఒక రాక్ స్ట్రక్చర్ ఒకటి ఏసామండి. ఒక బీచ్‌లోకి ఒక కనెక్షన్ ఉంటది. మీకు సాంగ్‌లో కూడా ఉంటది. ఒక ఆర్చ్ ఉండి ఇలాగా. హ్మ్. హ్మ్.
అది ఆవిడ చూసి షాక్ హైలెస్ సాంగ్లో. ఐలెస్ సాంగ్ అన్ని సాంగ్స్లో ఉంటుందండి అది. అంటే హీరోయిన్ హౌస్కి ఇన్ బిట్వీన్ దగ్గరలో ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. అంటే ఎప్పుడో ఇది వరకు బ్రిటిష్ వాళ్ళు అక్కడికి బోటింగ్ వచ్చేవాళ్ళు అన్నట్టు ఒక ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఒకటి బిల్డ్ చేసాం అనమాట. అసలు ఎట్లా తడతాయి సార్ మీకు ఆ ఆలోచనలో? బ్రిటిష్ వాళ్ళ కాళ్ళని మనం చూసామా, పెట్టామా? మీరు వేసే ఆర్ట్ స్ట్రక్చర్స్లోంచే చూసి నేను తెలుసుకుంటున్నామేమో, పుణ్యం చేసుకున్నాం అనిపిస్తుంది. రియలిస్టిక్గా ఉండాలి కదండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది స్టోరీ పరంగా వెరీ వెరీ నార్మల్ పీపుల్ స్టోరీ అండి. అంటే ఒక చేపలు పట్టుకునే వాళ్ళ స్టోరీ అండి. చాలా నార్మల్ పీపుల్ వాళ్ళు. కానీ వాళ్ళ వాళ్ళ స్టోరీ ఏదైతే ప్రాబ్లం జరిగిందో అది పెద్ద క్యాన్వాస్ అండి. ఆ పెద్ద క్యాన్వాస్ని మనం పోర్ట్రేట్ చేసి బిగ్ స్క్రీన్ మీద ఒక ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్ట్రక్చర్స్ సపోర్ట్ చేయాలి. అందుకని ఏంటంటే ఒక బ్రిటిష్ అంటే ఒక సీ దగ్గర మీకు ఏమి ఉండవు. అప్పుడని మనకు దానికి ఒక బ్యాక్ స్టోరీ, నేను ఒక బ్యాక్ స్టోరీ రెడీ చేసుకున్నాను అనమాట. అంటే ఇదివరకు ఇక్కడ ఒక బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి ఒక బోటింగ్ వచ్చి రవాణా చేస్తారు కదండి, అలాంటి కట్టుంటారు. అవి ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. దాన్ని మనం ఒక ఎలిమెంట్ లాగా మనం స్టోరీ అక్కడ జరుగుతున్నట్టు. అంటే ఈ ఈ ఈ క్యారెక్టర్స్ కోసం అంత పెద్ద స్ట్రక్చర్ వేయలేం కాబట్టి అది అన్యాచురల్ అవుద్ది కాబట్టి అట్లా ఒక బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసుకొని ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేసాం. అక్కడ మంచి మంచి మీకు మాంటేజెస్ ఉంటాయి. అక్కడ ఒకసారి సాయి పల్లవి గారు చూసి అది ఆ స్టోన్ అంతా కూడా నేను రియల్ స్టోన్ అనుకున్నాను, ఇది అంత న్యాచురల్గా ఉంది అని ఆవిడ ఎగ్జైట్ అయ్యారు. ఎగ్జైట్ అవ్వడమే కాకుండా ఆవిడ వేరే తమిళ్ డైరెక్టర్కి నా పేరు సజెస్ట్ చేశారనమాట. అబ్బా సూపర్ అసలు. మంచి ఆర్ట్ డైరెక్టర్ కావాలనుకుంటున్నాం కదా, తను పెట్టుకోవచ్చు కదా అని సజెస్ట్ చేశాను. అదొక పెద్ద అప్రిషియేషన్ అండి. తర్వాత అలాగే జైలు షూట్ అప్పుడు అరవింద్ గారు వచ్చి ఏది సెట్టు ఏది రియల్ అనేది ఆయన కూడా గెస్ చేయలేకపోయారు అనమాట. ఇవన్నీ మంచి మూమెంట్స్ అండి. ప్రతి సెట్లోనూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. సో బేసికల్గా అండి, ఒక హౌస్ సెట్ వేయాలంటే ఒక క్వాలిటీ మెటీరియల్ కావాలి. ఇందాక మీరు అన్నట్లు ఒక రాక్ సెట్ వేయాలంటే ఒకటి కావాలి, ఒక బ్రిడ్జ్ కావాలంటే ఒకటి కావాలి. ఈ టోటల్ మెటీరియల్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ది కావాలి కదా. మీకు ఈ పాటికే ఏది చేస్తే ఏదవుతుంది అనేది అర్థమైపోయి ఉంటుంది కదా సార్. యూజువల్లీ ఎలాంటి మెటీరియల్స్ వాడతారు సెట్ వేయడానికి? అంటే ఒక్కొక్క సెట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇప్పుడు ఫైబర్ వాడతామండి, పిఓపి, ప్లైవుడ్, సిమెంట్ షీట్స్, అక్రిలిక్స్ అన్నీ ఒక్కొక్క సెట్ రిక్వైర్మెంట్ పెట్టండి అంతే. ఒకసారి వేస్ట్ స్క్రాప్ వాడతామండి. లైక్ ఆ స్క్రాప్ వాడి సెట్ వేసి మేము అందరం అవునా అని అనుకునేది ఏముంది, ఒకటి చెప్పండి సార్. నేను ఇది వరకు అంటే ఒక పూలరంగడ్ అనే ఒక మూవీ చేశాను. ఆ పూలరంగడ్ మూవీలో మొత్తం ఓల్డ్ కార్స్ అన్ని తీసుకొచ్చి ఒక సెట్ బిల్డ్ చేసామండి. అదొకటి ఉంది. అదే అసలు కంప్లీట్ గా కార్స్ కి సంబంధించిన సెట్ లానే ఉంటుందా చూడడానికి? సాంగ్లో అండి, సాంగ్లో కార్స్ అన్ని బ్రోకెన్, అంటే బడ్జెట్ వైజ్ ఎక్కువ బడ్జెట్ లేదు, బట్ తక్కువ బడ్జెట్లో ఎలా చేయాలనే దాని మీద పాడైపోయిన కార్లు అన్ని తీసుకొచ్చి దాన్ని ఒక సెట్ చేసి ఒక డిజైన్ చేసి చేసాం అనమాట. ఓకే, సిచ్యువేషన్ బట్టండి, సిచ్యువేషన్ బట్టి. గాట్ ఇట్. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? నెక్స్ట్ ఏ సినిమాలకు చేస్తున్నారు? నెక్స్ట్ అదే అండి, ఇప్పుడు ఈ మూవీ ఇది ఫిబ్రవరి రిలీజ్ అవుతుందని, మళ్ళీ మార్చిలో మ్యాట్ 2 రిలీజ్ అవుతుందండి. దాని తర్వాత నాని గారిది హిట్ 3 అండి. అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. హనుమాన్ 2 సినిమాకి కూడా మీరే చేస్తున్నారు ప్రొడక్షన్ డిజైనర్గా అని అన్న అంటున్నారు. అవును. సో హనుమాన్ 2 సినిమా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పండి సార్? బికాజ్ అసలు బీభత్సమైన హిట్ సినిమా. అవును. అండ్ ఈక్వల్లీ ప్రొడక్షన్ డిజైన్కి సంబంధించి కానీ, ఆర్ట్ ఫామ్స్కి సంబంధించి కానీ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సినిమా. మేబీ మీ కెరియర్లో ఉన్న అన్ని మైల్ స్టోన్స్లో ఇది డెఫినెట్లీ ఒక స్టాండౌట్ ఫిల్మ్గానే చూస్తాం. హనుమాన్ సినిమా కానీ, విరూపాక్ష కానీ. ఈ హనుమాన్ 2 సినిమా గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమన్నా చెప్పండి. నేను ఇంకా కంప్లీట్ స్క్రిప్ట్ ఏమి వినలేదండి, బట్ ఐడియా చెప్పారు ప్రశాంత్ గారు. చాలా ఎక్సైటింగ్గా ఉందండి అది. బట్ దానికి కూడా ఫోటోషూట్ అయ్యింది, స్క్రిప్ట్ వర్క్ వాళ్ళు ఫినిష్ చేశారు. ఇంకా మేము ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయాలండి. ఆల్మోస్ట్ ఇంకొక 2 monthsలో. అంటే నేను ఇప్పటివరకు ఈ మూవీలో కొంచెం బిజీగా ఉండడం వల్ల కూడా నేను కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ దాని మీద కూడా వర్క్ చేస్తామండి. బట్ అది ఏ రేంజ్ అయితే సక్సెస్ అయిందో దానికన్నా హైగానే ఉంటుందండి. అవో ఇంకా అయితే మీరు ఊరిస్తున్నారనమాట. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా చెప్తున్నారు మధ్యలో. నేను అదండి మన నెక్స్ట్ మన తేజ సజ్జా గారి సినిమా మిరాయి అండి. మిరాయి కార్తీక్ గట్ట మెయిన్ డైరెక్టర్ అండి. అలాగే డెకాయిట్ అండి అడ్విశేష్ గారిది. తర్వాత రవితేజ గారి సినిమా మాస్ జాతర. మొత్తం ఒక 6 movies రిలీజ్ ఉన్నాయండి ఈ ఇయర్లో. సో 2025 ఫుల్ ప్యాక్డ్ అనమాట మీకు. అవునండి. వండర్ఫుల్ సార్. సార్ ఎస్పెషలీ తండేల్ సినిమా చేసినప్పుడు సార్ నాగ చైతన్య గారి గురించి, అంటే ఆయన వచ్చి కాంప్లిమెంట్ చేయడం, మీతో పాటు వచ్చి ఫిషర్మెన్లతో మాట్లాడడం ఇంతవరకు చెప్పారు.
బట్ నాగ చైతన్య గారితో ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? నేను నాగ చైతన్య గారితో ఇది ఫస్ట్ మూవీ అండి. బట్ ఆయన వర్క్ స్టైల్ ఏంటో తెలియదు. బట్ కాకపోతే విన్నా అండి, చాలా మంచి పర్సను, మంచి హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాను. బట్ నేను చూశానండి. నాగ చైతన్య గారు ఏంటంటే ఎవరికండి అంటే ఒక పెద్ద టెక్నీషియన్, చిన్న టెక్నీషియన్ ప్రతి ఒక్కరిని ఈక్వల్గా రెస్పెక్ట్ ఇవ్వడం, టెక్నీషియన్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడం అండి. అంటే ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి నాగ చైతన్య గారు స్పాట్కి వచ్చారండి, ఆయన మీద షార్ట్ పెట్టారు. ఆయన మీద షార్ట్ పెట్టిన తర్వాత కూడా సెట్ ప్రిపరేషన్ జరిగేది, డెవలప్మెంట్ చేసేవాళ్ళం, ఎక్కడ చిరాకు పడుకోకుండా, అంటే ఒక రెస్పెక్ట్ అన్నమాట. అంటే అన్ని టెక్నీషియన్స్ ప్రాపర్గా చేస్తేనే మూవీ సక్సెస్ అవుద్ది అని ఆయన బిలీవ్ చేయడం వల్లే మీకు ఆ పేషెన్సీగా వెయిట్ చేయడం. కానీ తర్వాత ఈ మూవీలో మేము ఒక శాండ్ ఫైట్ చేసామండి. అంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఒక ఐలాండ్ మీద మొత్తం శాండ్ ఉంటుంది. నార్మల్గా ఉండే ప్లేస్ కన్నా అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉండేదన్నమాట. ఒక 2-3 మినిట్స్ కూడా మనం సన్లైట్లో ఉండలేని పరిస్థితి అనమాట. ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి కూర్చునే పరిస్థితి. ఒక 10 o'clock బాగా టైర్డ్ అయిపోయేవాళ్ళం. బట్ అలాంటిది ఆయన కంప్లీట్ గొడుగు లేకుండా అండి మీకు ట్యాన్ అవ్వాలి. ఎందుకంటే మేకప్ అనేది ఎంత ట్యాన్ చేసినా కూడా అది 2-3 టేకులకి వెళ్ళిపోయేది, మళ్ళీ ఫేరీగా కనిపించేవాళ్ళు. అది ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆయన కంప్లీట్ గొడుగు వాడుకోకుండా స్కిన్ ట్యాన్ చేసుకున్నారన్నమాట. అంటే అంత డెడికేషన్ ఉన్న స్టార్. డెడికేషన్ అంటే సినిమా సక్సెస్ కావాలి, సినిమా చేయాలి, దానికి ఏమైనా వర్క్ చేయాలి మనం అనేది ఆ ఇంటర్నల్గా ఉంటేనే జరుగుద్దండి అది. బట్ ఈవినింగ్ వరకు అంత ఎండలో కూడా చాలా ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు అనమాట. సూపర్. అంటే ఆ సినిమా మీద ప్యాషను, హిట్ సినిమా కావాలి అనేది ఆయన బాగా నాకు కనిపించింది. కాబట్టి అందుకని అందరండి ఇందులో ఏంటంటే ఒకరిని చూసి ఇప్పుడు వాళ్ళంతా హార్డ్ వర్క్ చేస్తూ అంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు మనం ఎక్కడ ఏది లూజ్ వదలకూడదు, ప్రతి డీటెయిలింగ్ చేయాలన్నది నా సైడ్ కానీ డిఓపి సైడ్ కానివ్వండి, అందరూ టెక్నీషియన్లు ఇలాగే అండి. ఒకరిని చూసి ఒకరు ఇంకా ఎక్కువ మోటివేట్ అయ్యి, అంటే అంత మోటివేట్ అవ్వడానికి కారణం ప్రొడక్షన్ హౌస్ అండి. అందరిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, అందరికి మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ, మళ్ళీ అబ్జర్వేషన్లో ఏమవుతుందంటే మనం చాలా అలర్ట్గా ఉంటాం అనమాట. గాట్ ఇట్ సార్. అలా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అలాగే జరుగుతుందండి. ఎవ్రీ డిపార్ట్మెంట్ సార్ తండేల్ సినిమాకి సంబంధించి సాంగ్స్ సూపర్ హిట్, ట్రైలర్ సూపర్ హిట్, జనాలకి ఎక్స్పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటే డైరెక్టర్ గారి మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కార్తికేయ 2 నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత చందు గారి డైరెక్షన్లో వస్తున్న సినిమా తండేల్. సో ఆయన డైరెక్షన్ ఎంత స్పెషల్గా ఈ సినిమాలో ఉండబోతుంది అండ్ మీ డిపార్ట్మెంట్తో ఎట్లా అది ఇన్ఫ్లుయెన్స్ అయింది అన్నది ఇప్పుడు మీరు చెప్తే వినాలనుకుంటున్నాం. అదే మీకు నాకు చందు గారితో నేను ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఇదివరకు నాకు పరిచయం ఉందండి. కొన్ని కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసి పరిచయం అంతే ఉంది. ఆయన వర్క్ స్టైల్ నాకు తెలుసు. కాకపోతే ఆ నేరేషను చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుందండి. ఆ నేరేషన్లోనే మనకు మూవీ మొత్తం చూసేస్తాం అనమాట. అలాగా నాకు మెయిన్ ఆయనతో ఒక మంచి కనెక్షన్ ఏర్పడింది కథ విన్నప్పటి నుంచే. బట్ ఈ అవార్డు అనేది మనకు వర్క్కి అవార్డుకి సంబంధం లేదండి. కాకపోతే ఇక్కడ ఆయనతో చాలా కూల్గా ఉంటుందండి. ఆయన ఎక్కడ మనకు ప్రెజర్ ఉండదు, చాలా రిలాక్స్గా. అంటే ఆయనకి ఏం కావాలన్నది చెప్పే క్లారిటీతో ఉంటారు. అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లోనే ఆయనకి ఏం కావాలనుకుంటే మనకు అర్థమైపోద్దండి. అలా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫ్రీడమ్ ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నాకు ది బెస్ట్ కావాలి అంటే ఇది మనం చెప్పాలనుకున్నాం, దీన్ని మీరు చూసుకోండి, ప్రొడక్షన్ డిజైన్ యాంగిల్ మీరు చూసుకోండి అని ఆయన ఇచ్చిన ఆ ఫ్రీడమ్ వల్లే నాకు చాలా ఈజీ అయింది అన్నమాట జాబ్. ఇక్కడ కాంప్లికేషన్స్ లేవన్నమాట. నేను ఇచ్చేసిన తర్వాత కాదు ఇలా కావాలి అలా కావాలని లేకోకుండా బిఫోరే ఒక క్లారిటీ ఇచ్చేవాళ్ళు. ఆ క్లారిటీ త్రూ మనకు చాలా ఈజీగా అయింది. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లోనే అయ్యిందండి. చాలా మీకు జోవెల్గా అంటే ఫన్ మోడ్ ఉంటుందండి. ఆయన ఏదైనా నచ్చకపోయినా కూడా సెటైరిక్ వేలా చెప్తారు తప్ప. మీకు ఎలా సెటైర్గా చెప్పింది ఏమైనా ఉందా అండి ఈ సినిమాలో? అంటే ఉన్నాయండి, గుర్తులేవు కానీ కరెక్ట్గా చాలా జోక్స్ చేస్తుంటారండి. ఒక ప్రొడక్షన్ డిజైనర్గా మీ జర్నీలో మీరు చాలా చూసుంటారు కదా సార్. ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలి అని అనుకునే ప్రొడక్షన్ డిజైనర్స్కి మీరు ఏం చెప్తారు? అంటే ఒక సీనియర్గా చెప్తారా లేకపోతే ఇండస్ట్రీని చూసిన వ్యక్తిగా చెప్తారా? ఏం చెప్తారు సార్? అంటే ఇందులో సినిమా ఇండస్ట్రీలో సీనియారిటీ ఏమీ హెల్ప్ అవుతుంది. సీనియారిటీ వల్ల కొంత మైనస్ కూడా అవుద్ది. ఎందుకంటే మనం అదన్నీ గుర్తుపెట్టుకున్నామంటే నేర్చుకోవాలనుకున్నది కాస్త మనకు రాదనమాట. ఈ ఎవ్రీడే లెర్నింగ్ అండి ఇది. కాకపోతే ప్రొడక్షన్ డిజైనర్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ స్పేస్ ఉంది, డిమాండ్ ఉందండి. ఎందుకంటే ఆడియన్స్ ఫస్ట్ ఒక క్వాలిటీ మూవీ కావాలని కోరుకున్నారు. ఆ క్వాలిటీ మూవీ కావాలంటే
మీకు ఈవెన్ ఫోటోగ్రఫీ చాలా బాగుండాలంటే కూడా ప్రొడక్షన్ డిజైన్ ఉంటేనే ఫోటోగ్రఫీ బాగుంటుంది. చేస్తేనే కరెక్ట్. బట్ డైరెక్టర్కి కూడా అతను అనుకున్న స్క్రిప్ట్ చాలా బాగా పోర్ట్రేట్ అవ్వాలంటే ప్రొడక్షన్ డిజైనర్ కావాలి. ఎందుకంటే మస్ట్ అయిపోయిందండి, ఇది లేకపోతే మీకు క్వాలిటీ ప్రాజెక్ట్ రాదనమాట. కాబట్టి ఈ మంచి ప్రొడక్షన్ డిజైన్ కావాలనేది నీడ్ ఉంది. బట్ వచ్చే వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ వే లేకపోవడం వల్ల వచ్చి కొంతమంది స్ట్రగుల్ ఫేస్ చేసి ఇవన్నీ మా వల్ల కాదని వెళ్ళిపోతున్నారు. కానీ దీన్ని కొంచెం తెలుసుకుంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఆర్కిటెక్చర్ త్రూ, ఫైన్ ఆర్ట్స్ త్రూ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆ యాంగిల్లో చూస్తే ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ చేసేవాళ్ళు ఇది ఇంటీరియర్ డిజైన్ లాగే కదా ఇది అనుకుంటే అవ్వదండి. ఇదంటే కెమెరా సెన్స్ ఉండాలి, లైటింగ్ ప్యాటర్న్ తెలిసి ఉండాలి, కలర్ కాంబినేషన్స్ మీద అవగాహన ఉండాలి, అంటే స్టోరీని ఎలా మనం సపోర్ట్ చేయాలి, అంటే ఈ సీన్ ఎలివేట్ అవ్వాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మనం క్రియేట్ చేయాలి అనేది అవసరం అండి. దానికైనా తెలుసుకుంటే అండి చాలా స్పేస్ ఉందన్నమాట. ఇప్పుడు మీకు గర్ల్స్ కూడా చాలామంది వస్తున్నారు. ఇదివరకంటే ఒక చిన్న బ్యాడ్ ఒపీనియన్ ఉండేదండి. ఇప్పుడు అన్ని వాళ్ళు దాంట్లో వస్తున్నారు. ఇప్పుడు దీంట్లో నా దగ్గర కూడా దగ్గర 2-3 గర్ల్స్ వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ లోకల్లో పనిచేస్తున్నారు, బాంబే నుంచి వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళ ఐడియాస్ కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి. అంటే నేను కూడా ఏంటంటే ఇప్పుడు నా ఐడియా ఒకటే చేస్తూ ఉంటే ఒకే మొనాటిమే వస్తుందని చెప్పేసి ఒక్కొక్కసారి నేను వాళ్ళ ఐడియాస్ని కూడా దానికన్నా బెటర్గా ఉంటే వాళ్ళదే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటానండి. మరి జస్ట్ నేను ఐడియా చెప్తాను, వాళ్ళు చేసిన తర్వాత అది బాగుందంటే దాన్ని కొంచెం డెవలప్ చేయడము, లేదంటే అది బాగాలేదంటే మళ్ళీ చేయించడము, ఇలా జరుగుతుందండి. దానివల్లే నా సినిమాలో కొత్త కనిపించడానికి కూడా అదొక రీజన్ అనమాట. సో ఈ స్కోప్ అయితే చాలా ఉందంటారు. చాలా స్కోప్ ఉందండి. సో ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ని ఉద్దేశిస్తూ రావాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే గోల్డెన్ అడ్వైస్ వచ్చి అంటే ఒక మెయిన్ ఏంటంటే మూవీ అంటే ఒక రెస్పెక్ట్తో పనిచేస్తే వచ్చేస్తుంది వర్క్. మూవీ రెస్పెక్ట్ ఉండాలి, దాన్ని మనం ఎక్కువ స్టడీ చేయాలి. అంటే సినిమా చేయడం ఒక ఎక్స్పీరియన్స్, సినిమా చూస్తూ కూడా ఎక్స్పీరియన్స్ నేర్చుకోవచ్చు. చాలా బాగా చెప్పారు సార్. రెస్పెక్ట్ ఉండాలి మూవీ అంటే చేసే పని మీద ఆ రెస్పెక్ట్ ఉండాలి, ఆ డెడికేషన్ ఉండాలి. వండర్ఫుల్ సార్. 2025 మీకు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.